బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి పై కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా ఆదినారాయణ రెడ్డికి ప్రొద్దుటూరు టికెట్ ఇస్తే పోటీ సాధారణంగానే ఉంటుందన్నారు. ఆదినారాయణ రెడ్డి సొంత నియోజకవర్గమైన జమ్మలమడుగులో గత ఎన్నికల్లో 50,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలిచిందన్న ఎమ్మెల్యే రాచమల్లు ఆయన ప్రొద్దుటూరు నుంచి పోటీ చేసినా సాధారణంగానే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల బరిలో ఎవరున్నా కుస్తీ పడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాచమల్లు తెలియజేశారు. ఆదినారాయణ రెడ్డి ఊరికి వచ్చి పోటీ చేస్తాడని చెప్పి అనుకుంటారా? ఒకవేళ బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినారాయణ ఇక్కడికి వస్తే మంచిది, వెల్కమ్. మేము గోదావరికి దిగిన తర్వాత కండలు తిరిగిన బలశాలితో అయినా కుస్తీ పట్టాల్సిందే, పక్క చిక్కిన ప్రాణితో అయినా కుస్తీ పట్టాల్సిందే. మట్టి కనిపించేంత వరకు మేమైతే మల్ల యుద్ధం చేయాల్సిందే. కాబట్టి ఆదినారాయణ అంటే మరోలాగా ఉండేదానికి జమ్మలమడుగులో మరోలాగా ఏమైనా జరిగిందా? 19లో ఏం జరగలే కదా. మరి స్థానికంగా ఉండే జమ్మలమడుగు ఆయన నియోజకవర్గం అభివృద్ధి చేసినా అని చెప్పుకుంటే నియోజకవర్గంలోనే ఆయన మరోలాగా జరగలేక 50,000తో ఓడిపోయినప్పుడు ప్రొద్దుటూరుకు వచ్చి పోటీ చేస్తే మరోలాగా ఎట్లుంటుంది? సాధారణంగా ఉంటుంది. అందరూ పోటీ చేస్తే ఎట్లుంటుందో ఆదినారాయణ పోటీ చేసినా కూడా